ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్స్లలో కుర్తీస్ అయితే బ్రీతబుల్ ఉంటాయి అండ్ కంఫర్టబుల్ కూడా ఉంటాయి కాటన్వి సమ్మర్లో. సో అలా అని చెప్పేసి నేను యాక్చువల్గా స్టిచ్చింగ్ అని వెళ్ళాను, బట్ ఒక్కసారి ఫెయిర్ ప్రైస్లో కాటన్ ఫ్యాబ్రిక్స్ చూద్దాము అని అనుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు మల్ కాటన్ ఉంటాయి కదా, దానిపైన చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వస్తుంది కదా, సో అది ఒక దగ్గర చూసాను అనమాట పింట్రెస్ట్లో. సో ఐ వాంటెడ్ దట్ ఫ్యాబ్రిక్, సో ఉందేమో అని ట్రై చేద్దామని వెళ్ళాను. బట్ అక్కడ మల్ కాటన్ ఉన్నాయి కానీ అలా ఎంబ్రాయిడరీ వచ్చినవి అయితే లేవన్నమాట. సో ఓకే ఫైన్, విల్ ట్రై నెక్స్ట్ టైం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చాయి, అవి మీతో షేర్ చేస్తాను. అండ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను బాందిని డ్రెస్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ దుపట్టా ఏంటంటే 2.15 ఉంది. కొంచెం 2.30 లేకపోతే 2.25 ఉంటే పెద్దగా ఉంటుంది, అది చిన్నగా ఉంటే నాకు అసలు నచ్చదు అనమాట బాందిని. సో అలా అని చెప్పేసి మెటీరియల్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న బాందిని దుపట్టా ఒకటి ఎల్లో కలర్లో ఉంది, సో అది దీనికి పేర్ చేసేద్దాం అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఇది 200 రూపీస్కి మీటర్. సో మంచి బ్లూ కలర్, దానిపైన మనకి ఇలా వైట్, పింక్ అండ్ ఎల్లో ఇలా అయితే వచ్చాయి. సో ఇది మంచి స్క్వేర్ నెక్ పెట్టించుకొని కుట్టించుకుంటే బాగుంటుంది. సో నా దగ్గర ఎల్లో కలర్ బాందిని ఇదైతే ఒక దుపట్టా ఉందన్నమాట, సో అది దీంతో పేర్ చేద్దామని తీసుకున్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ మ్యాచెస్ బికాస్ నేనైతే చెక్ చేయలేదు. కాకపోతే ఇది మెటీరియల్ బాగా నచ్చితే తీసుకున్నాను. 200 per మీటర్ అనమాట. ఇది నేను 2.5 తీసుకున్నాను, ఓన్లీ కుర్తీ కదా, సో 2.5 అయితే తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా సెట్, ఇది చాలా బాగా నచ్చిందండి. దీంట్లో ఇంకా వేరియస్ కలర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ దీంట్లో ఉన్న కలర్స్ వీడియో నేను పోస్ట్ చేశాను అనుకుంటే, ఒకసారి అయితే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో ఇది సెట్ ఆఫ్ 3, కాకపోతే మొత్తం తాన్లో దొరుకుతుంది. ఇది మనకి జనరల్గా అయితే మెటీరియల్ ఇలా కట్ చేసి పెడతారు కదా, కానీ ఇది మొత్తం ఇది ఒక థాన్ అండ్ ఇది ఒక థాన్. సో ఇవి రెండిట్లో నుంచి మనకి ఎంత మెటీరియల్ కావాలో అంత ఇస్తారు. ఇప్పుడు మీకు ఇది 4 మీటర్స్ కావాలన్నా కూడా అలా ఇచ్చేస్తారు అనమాట. సో ఇది నేను ఇది 130 రూపీస్కి మీటర్ అనమాట. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. ఇది చూడడంతోనే మంచి డిజైనర్ ఒక డ్రెస్ అయితే నా మైండ్లోకి వచ్చింది. సో ఇలా మంచి గ్రీన్ కలర్ పైన ఎల్లో అండ్ లైట్ పింక్ ఇలా అయితే ఉందన్నమాట. సో దీంట్లోనే ఇంకొక షేడ్ లైక్ పింక్ కలర్లో ఉంది. సో దానికన్నా అది యాక్చువల్గా నచ్చిందండి, అది చూసే తీసుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ తర్వాత నాకు ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా బీబాలో ఒక డ్రెస్ మైండ్లోకి వచ్చింది అనమాట ఇది చూసిన తర్వాత. సో ఇది మంచి ఇట్లా ఏ లైన్ లాగా కుట్టించుకొని అండ్ కిందది ప్లాజో లాగా కుట్టించుకుంటే సూపర్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది నేను 2.50 తీసుకున్నాను, 130 రూపీస్కి మీటర్ అనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ టాప్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేటప్పటికి బాటమ్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ బాటమ్ ఫ్యాబ్రిక్, ఇలా వస్తుంది మొత్తము. ఇది కూడా 2.5, దీనిపైన సేమ్ అదే కలర్లు అంటే ఇక సేమ్ మ్యాచింగ్ అట్లా ఇస్తారు కదా అది. అండ్ ఇది కూడా 130 రూపీస్కి మీటర్ అనమాట. ఇది నేను 2.5 తీసుకున్నాను, అంటే కొంచెం ప్లాజో కదా, సో 2.5 అయితే కొంచెం ఎక్కువ ఘేరాతో ప్లాజో వస్తుంది అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద దుపట్టా. ఐ లవ్ దిస్ కాన్సెప్ట్, లైక్ మంచి దుపట్టా అండ్ ఇదిగా కాటన్ ఫ్యాబ్రిక్లో. నాకు ఇలా కాటన్ దుపట్టాస్ అంటే చాలా ఇష్టం. అంటే బీటెక్ చేసిన రోజులలో కూడా సమ్మర్ వచ్చిందంటే మంచి కాటన్వి దుపట్టా ఉన్నవి అప్పుడు దొరికేటివి. ఇప్పుడు ఇట్స్ లైక్ చాలా తక్కువ దొరుకుతున్నాయి కాటన్ దుపట్టా. వీటికి మంచిగా ఐరన్ కూడా ఇంట్లో చేసేదాన్ని. అండ్ గంజి కూడా లైక్ సాబుదానా ఉంటుంది కదా, సో దాంతో గంజి చేసేసి ఆ డ్రెస్ వాష్ చేసి అండ్ మళ్ళీ దానికి గంజి చేసి ఇంట్లో ఐరన్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఐ యూస్ టు డూ దాట్ ఎవ్రీ సండే. మనకి సమ్మర్లో ఇంకా మాకు మ్యాక్సిమం ఇదే పని అనమాట, ఐదర్ బట్టలు వాష్ చేయడం లేదా గంజి చేసుకోవడం. అండ్ గంజి కూడా చేసుకునేదాన్ని. ఇప్పుడంటే రివైవ్ అది వేస్తున్నాము. సో నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి ఐరన్ చేసుకున్నవి చాలా తక్కువ, కాకపోతే ఇప్పుడు బయట ఇస్తున్నానండి. సో దిస్ ఇస్ ద దుపట్టా. అండ్ ఈ దుపట్టా ఏంటంటే 130 రూపీస్, అది 215 ఉంది ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి 280 రూపీస్ అనమాట, ఓన్లీ దుపట్టా 280 రూపీస్. సో ఆల్మోస్ట్ నాకు ఒక 800 రేంజ్లో మంచి సెట్ అయితే వచ్చేసింది. సో ఐ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకోటి కూడా నచ్చింది, సో అన్ని మళ్ళీ అవి ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు. కాకపోతే చాలా నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు ఇలా 5 మీటర్స్ కావాలన్నా కూడా 5 మీటర్స్ ఇచ్చేస్తారనమాట. కాకపోతే 3 కలిపి తీసుకోవాలి, సెపరేట్ తీసుకోవడానికి లేదు, ఖచ్చితంగా సెట్ తీసుకోవాలి అది. అండ్ లేటర్ ఇదొకటి అయితే తీసుకున్నాను ఈ కలర్లో. ఇట్స్ లైక్ ఏమంటారు చికెన్ కర్రీ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్. సో ఇది నాకు 200 రూపీస్కి మీటర్ అనమాట.
ఇది మంచి ఇట్లా అనార్కలి ప్లస్ ఇక్కడ వరకు హ్యాండ్స్ అనుకుంటున్నాను, బట్ ఐ విల్ సీ. ఎందుకంటే ఇవి ఇలా హోల్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ వరకు అంటే మళ్ళీ లైనింగ్ వేయద్దు. లైనింగ్ వేసుకుంటే అది ఇంకా హెవీ ఉంటుంది, సో ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా అన్నట్టు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫుల్ హ్యాండ్స్ అనుకున్నాను, బట్ సంహవ్ ఇప్పుడు అనిపిస్తుంది ఫుల్ హ్యాండ్స్ కాదు, ఇది జస్ట్ ఇట్లా అనార్కలి మోడల్ కుట్టించేసుకొని షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించుకుందాం అనుకున్నాను. దీనికి మంచి మీరు వైట్ కలర్ దుపట్టా పేర్ చేయొచ్చు, వైట్, పింక్ అండ్ ఈవెన్ లైట్ పింక్ అలా ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది. వైట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. వైట్ అండ్ పింక్ ఇవైతే పేర్ చేయొచ్చు దీనికి. సో 200 రూపీస్ అంటే నేను ఇది 5 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే అనార్కలి కదా, సో అనార్కలికి మనకు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది కాబట్టి ఇంకా సేమ్ ఇదే తీసుకున్నాను. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇలా తీసుకొని దీనికి మళ్ళీ పైన బాడీ పార్ట్ కి లైట్ పింక్ తీసుకొని కూడా వేయొచ్చు. కాబట్టి అప్పటికి వచ్చేటప్పుడు ఏంటి అంటే దుపట్టా ప్రాబ్లం అయిపోతుంది, బికాస్ పైన పింక్ ఉంటుంది, కింద ఈ కలర్ ఉంటుంది. సో పింక్ వేస్తే బాడీ దుపట్టాకి దానికి మ్యాచ్ అవ్వదు. సో ఇంకా నో, ఇట్స్ నాట్ లైక్ దట్ అని చెప్పి ఇలా తీసుకున్నాను. కానీ అలా మనకి ఇలా సెపరేట్ తీసుకున్నప్పుడు ఈ దుపట్టా సేమ్ మెటీరియల్లోనే వచ్చింది అనుకోండి, చాలా బాగుంటుంది. సో అలా చూడాలి. నేను నర్సింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను, ఒకసారి చూద్దాము. అక్కడ కూడా ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఏమైనా కాటన్ వస్తే యూ కెన్ లైక్ స్టిచ్ కదా అని చెప్పి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ ఇది యాక్చువల్గా నాకు ఒక కాన్సెప్ట్ ఉండే, నేను మీకు పక్కన పిక్చర్ అటాచ్ చేస్తానండి. కాకపోతే సంహవ్ నేను 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, నాకు బిల్లింగ్ వచ్చే వాటికి ఇదే వచ్చింది. అండ్ బిల్లింగ్లో కూడా కొంచెం హడావిడిలో ఐ డిడ్ నాట్ చెక్. సో ఇదేంటంటే కలంకారీ ఫ్యాబ్రిక్ అనమాట, 130 రూపీస్కి మీటర్. సో ఇది వచ్చేటప్పటికి నేను 2 మీటర్స్ తీసుకున్నాను, ఇలా బ్లూ కలర్లో 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది కూడా మంచి కాటన్, బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇట్లాంటి ఫ్యాబ్రికే నేను మొన్న క్రీమ్ కలర్ శారీ చూసారు కదండి, సో క్రీమ్ కలర్ శారీకి ఇదే దీంట్లో రెడ్ కలర్ది తీసుకొని నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో సేమ్ అలాంటి ఫ్యాబ్రికే. సో దీని బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అండ్ రెడ్ కలర్ ఇవి రెండు మ్యాచ్ చేసేసి ఒక అవుట్ఫిట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఈ బ్లూ ఏంటంటే ఇట్ సైడ్ వస్తుంది, మిడిల్ పార్ట్ మాత్రం రెడ్ వస్తుంది. మీకు పక్కన పిక్చర్ అటాచ్ చేస్తాను చూడండి. సో అలా అని చెప్పి నేను రెడ్ కలర్ది కూడా కట్ చేయించాను, బట్ సంహవ్ బిల్లింగ్కి వచ్చే వరకు రాలేదు అనమాట. అఫ్ కోర్స్ బిల్లో కూడా లేదు, అంటే మనీ ఏం వేస్ట్ అవ్వలేదు. కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఆ ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి. సో సంభవ్ అంటే మిస్ అయ్యానా ఏమో నాకు అర్థం కాలేదు అనమాట. సో అలా అని చెప్పి నేనైతే మీకు పక్కన ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను, లైక్ నేను ఏమనుకుంటున్నాను అని. అండ్ ఇవి ఖచ్చితంగా అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అంటే స్టిచ్చింగ్ అక్కడ ఇస్తే చాలా బిజీగా ఉన్నారండి. సో ఇట్ టేక్స్ లైక్ టైం పడుతుంది. నేను లాస్ట్ టైం ఇచ్చిన డ్రెస్లే మొన్న వచ్చాయి, సో ఇట్స్ టేక్స్ టైమ్. అందుకే స్టిచ్చింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది. అండ్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేస్తానండి. సో దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్స్ అనమాట విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఫేర్ ప్రైస్. ఇంకా కూడా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి, కాటన్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను యాక్చువల్గా కొంచెమే వీడియో రికార్డ్ చేశాను, ఫుల్గా అయితే రికార్డ్ చేయలేదు. సో అలా అని చెప్పేసి మీరైతే ఒకసారి విజిట్ చేయండి. ఈవెన్ మన కాటన్ ఫ్యాబ్రిక్స్ లైక్ హకోబా ఫ్యాబ్రిక్స్ అండ్ సిల్క్లో చాలా డిజైన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫేర్ ప్రైస్ మీ 3 షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ షాప్లో ఏమో మనకి మెటీరియల్స్ కాటన్ సిల్క్ ఉంటాయి, సెకండ్ షాప్లోనేమో ఫుల్ రెడీమేడ్ వేర్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్, చున్నీస్, దుపట్టాస్, లెగిన్స్, ఎవ్రీథింగ్ యూ గెట్ సెకండ్ షాప్లో. థర్డ్ షాప్ ఏంటంటే వినయ బజార్ స్కూల్ ఉంటుంది, దాని పక్కన ఉంటుంది. దాంట్లో ఏంటంటే సిల్క్ రిలేటెడ్ లైక్ లెహంగాస్ మెటీరియల్, సిల్క్ అండ్ మన ఇక్కత్, పట్టు ఇవన్నీ దొరుకుతాయి అనమాట. సో జనరల్గా అయితే నేను కోటిలో ఈ ఫేర్ ప్రైస్ ప్రిఫర్ చేస్తాను, బాగుంటుంది. ఈ మధ్య ఏంటంటే నార్సింగ్ కూడా వెళ్తున్నాను, కాకపోతే నార్సింగ్ అంటే నాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోతుంది అనమాట. సో కోటి అంటే కొంచెం తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ తీసుకుంటుంటాను అలా అని చెప్పి. అండ్ ఇంకోటి కేపీహెచ్పీలో ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ అని ఉందండి. సో అక్కడ చూశాను నేను మల్ కాటన్ మెటీరియల్ విత్ అది నేను చిన్న ఎంబ్రాయిడరీ అన్నాను కదా, సో అలాంటిది. సో చెక్ చేయాలి ఒకసారి, కేపీహెచ్పీ కూడా వెళ్దాము అని అయితే అనుకుంటున్నానండి. సో దాట్స్ అ వీడియో గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. Until then, have a very great time. Take care of you. Bye.